హలో అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి వర్షం పడుతున్నప్పుడు వేడివేడి పునుకులు వేసుకుంటే భలే ఉంటుందండి. అండ్ ఇది చాలా ఈజీ రెసిపీ. ప్రతి ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి అయితే కంపల్సరీగా ఉంటుంది. నాకు కూడా సేమ్ అట్లానే ఇడ్లీ పిండి మిగిలిపోయిందనమాట. సో ఇడ్లీ పిండిలో కొంచెం బియ్య పిండి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ రావాలి కదా. సో రెండు కలిపేసి మంచి ఇట్లా బజ్జీలు వేసేటట్టు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నాకైతే మంచిగా కరెక్ట్గా వచ్చిందనమాట కొలత. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, లిటిల్ సాల్ట్, అంటే నేను యాక్చువల్గా ఇడ్లీ పిండిలో సాల్ట్ వేయలేదు, సో అదొకటి చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోండి, అద్దిరిపోతుంది. మంచిగా చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి, ఇంకా అద్దిరిపోతుంది. పచ్చిమిర్చి అది తింటూ ఉంటే పంట కింద పడుతూ ఉంటే ఆహా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి తర్వాత కొంచెం సోడా వేసుకోండి, మనం ఈటింగ్ సోడా అంటాం కదా, ఆ ఈటింగ్ సోడా కూడా వేసేసుకుందాము. మంచిగా కలిపేసుకుందామండి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి, నాకైతే అవసరం పడలేదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మంచిగా వేడి ఆయిల్లో మీకు వచ్చిన షేప్లో వచ్చిన సైజులో వేసుకోండి, అద్దరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా కూడా మంచి స్నాక్ అయితే చేసి పెట్టచ్చు అనిపిస్తుంది అనమాట. నాకు సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈవినింగ్ టైంలో టీ టైంకి ఏ సమోసానో అట్లా కాకుండా ఇట్లాంటివి మనం ఇంట్లోనే చేసి పెడితే అద్దిరిపోతుంది కదా. సో ఇది మంచిగా లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకోండి, ఎందుకంటే లోపటి వరకు ఇది మంచి గోలాలన్నమాట. అప్పుడే ఆ టేస్ట్ ఈ కలర్ వచ్చేంతవరకు గోలించుకోండి, అద్దిరిపోతుంది. ఇంకా దీనికి పల్లీల చట్నీ అయినా సరే, సాస్ అయినా సరే, ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు బేసికల్గా పల్లీల చట్నీ అంటే ఇష్టం అనమాట. ఒక్క వాయి చేసాము అంటే మనకి 3-4కి సరిపడా పునుకులు వస్తాయి, అంత ఈజీగా ఉంటుంది. నేనైతే మంచిగా ఇట్లా ఆనియన్స్లో కొంచెం ఉప్పు కారం కలిపేసుకున్నాను, అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ నేను చెప్పినట్టు కొంచెం ఆయిల్ అయితే లాగేస్తుంది. అలా చట్నీలో డిప్ చేసుకొని అట్లా ఉల్లిపాయ అద్దుకొని తింటూ ఉంటే ఆహా స్వర్గం.